కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయన తన మొబైల్ పాస్వర్డ్ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ అదుర్స్ సినిమా డైలాగ్ చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అవినాష్ రెడ్డి పిఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏం జరుగుతుంది సార్ అసలు? రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కేసులు, వాటి విచారణ, దాని గురించి కనుక చిన్న సంక్షిప్తంగా రివ్యూ చేసుకుంటే, పోలీసులు విచారిస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులను విచారిస్తున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఓకే. తాజాగా అవినాష్ రెడ్డి ఎంపీ పిఏ రాఘవరెడ్డి, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి సమాధానాలు మనం కనుక వింటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, కడప డిఎస్పీ విచారిస్తున్నాడు. విచారిస్తున్నటువంటి క్రమంలో ఆయన మొబైల్ నుంచి ఒక కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి టెక్స్ట్ వెళ్ళిందని కదా, వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో వల్లా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏ విధంగా అరెస్ట్ చేశారో మనకందరికీ తెలుసు. వర్రా రవీంద్ర రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు? షర్మిల అలాగే విజయమ్మ గారు వీళ్ళందరి మీద పోస్టులు పెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ ఫ్యామిలీ అందరినీ ఎలా అతను అనుచిత వ్యాఖ్యలతోటి అన్పార్లమెంటరీ వాటితోటి పోస్టులు పెట్టి వైరల్ చేశారు సోషల్ మీడియాలోనే తెలుసు. దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ అయింది. వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నారు. రకరకాల పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి మొత్తం ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు. అయితే ఆయన రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం ఏంటి? అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి నాకు టెక్స్ట్ పంపించేవాడు, ఆ టెక్స్ట్ని సోషల్ మీడియాలో వైరల్ చేయమనేవాళ్ళు, అది నేను వైరల్ చేశాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఈ రాఘవరెడ్డి అన్న అతన్ని, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? లేదంటే ఆయన మొబైల్ సీజ్ చేస్తారు. సహజంగా ఆయన మొబైల్ నుంచే టెక్స్ట్ వెళ్ళింది అంటే ఆయన మొబైల్లో ఉండే డేటా అంతా కూడా చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే పాస్వర్డ్ అయితే కావాలిగా. అనేక యాప్లు, ప్రతి యాప్కి ఒక ఐడి పెట్టుకున్నాడు ఆయన. ఆ ఐడీలకు సంబంధించినటువంటి ఇప్పుడు వాట్సాప్ ఉంది, లేదా ఫేస్బుక్ ఉంది, లేదా ఇన్స్టాగ్రామ్ ఉంది, వీటన్నిటికీ ఐడీలు ఉన్నాయి. ఐడీలు పెట్టుకున్నాడు. ఆ ఐడీలు చెప్పండి, మేము ఓపెన్ చేసి చూసుకోవాలి, చెక్ చేయాలని అంటే ఐడీలు మర్చిపోయానని చెప్తున్నాడు. పాస్వర్డ్ ఐడీలు నేను మర్చిపోయాను, పాస్వర్డ్ ఐడీలు నాకు గుర్తులేవు అని చెప్పి పోలీసులకి చెప్తున్నారు. ఇది రెండో రోజు. కడప డిఎస్పీ ఆయన్ని విచారిస్తున్న సెకండ్ డే. ఫస్ట్ డేలో ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, నాకు అసలు గుర్తులేదు. విచిత్రమైనటువంటి పరిణామం ఏందో తెలుసా? వర్రా రవీంద్ర రెడ్డి అన్నతను ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు విచారణలో. వర్రా రవీంద్ర రెడ్డి అన్నతను అసలు నాకు తెలియదు అని చెప్పాడంట. పాస్వర్డ్ గుర్తులేదు, వర్రా రవీంద్ర రెడ్డి తెలియదు. పోలీసులు విన్నారు ఆయన చెప్పింది. రెండో రోజు విచారణ కొనసాగుతుంది. రెండో రోజు కూడా ఇదే చెప్తున్నాడు, వర్రా రవీంద్ర రెడ్డి అన్నతను ఎవరు నాకు తెలియదని. అంటే అవినాష్ రెడ్డి ఎంపీపీఏ రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి తెలియదు అని అంటే నమ్మాలా? ఎవరు వర్రా రవీంద్ర రెడ్డి? భారతి రెడ్డి గారి పిఏ కదా, పిఏ అని చెప్తున్నాడు. ఆ పిఏ అని చెప్పి పాపులర్ అయ్యాడు ఆయన. భారతి రెడ్డి గారి పిఏ అని చెప్పి పాపులర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో మనిషిని నేను, భారతి రెడ్డి గారికి కీలకమైనటువంటి సపోర్టర్ని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరి మీద ఆయన ఆధిపత్యం కొనసాగించడంతో పాటు సోషల్ మీడియాలో తన పైచాన్ని, తన వల్గారిటీని, తన పల్వర్షన్ని మొత్తాన్ని ప్రత్యర్థుల మీద ప్రయోగించాడు ఆయన. ఆ పల్వర్షను లేదంటే ఆయన ఉపయోగించిన పదజాలం అంతా కూడా ఆయనది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో ఏంది? ఆయనది కాదు అది, ఆయన పల్వర్షన్ ఆయనది కాదు, ఆయన వల్గారిటీ అది కాదు. ఆయన విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అది రాఘవరెడ్డి గారి నుంచి వచ్చింది. రాఘవరెడ్డి గారికి ఎవరు డిక్టేట్ చేశారని అంటే ఎంపీ అవినాష్ రెడ్డి గారు డిక్టేట్ చేశారు. ఆ డిక్టేట్ చేసినటువంటి దాన్ని, ఆ డిక్టేషన్ని టెక్స్ట్ రూపంలో రాఘవరెడ్డి గారు కంపోజ్ చేసి ఆయన మొబైల్ ద్వారా వర్రా రవీంద్ర రెడ్డికి పంపించేవాడు. వర్రా రవీంద్ర రెడ్డి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు అనేది కదా ఇచ్చినట్టు వాంగ్మూలం. ఎవరు? వర్రా
రవీందర్ రెడ్డి, నాది కాదని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు రాఘవరెడ్డిని ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. తీసుకొని ఆయన విచారిస్తుంటే ఏంటి, వర్ర రవీందర్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి ఒక ఇంట్లో మనుషులు కదా. మరి భారతిరెడ్డి పిఏ రవీందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి మధ్య పరిచయం లేదు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారా? అనుకోవడానికి అవకాశం లేదుగా. ఇప్పుడు అవినాష్ రెడ్డి నాకు భారతిరెడ్డి ఎవరో తెలియదు అని చెప్తే ఎలా ఉందో, రాఘవరెడ్డి నాకు రవీందర్ రెడ్డి ఎవరో తెలియదు అని చెప్పడం అలా ఉంది. పోలీసులు దాన్నే రికార్డు చేసుకుంటున్నారు. అంటే పోలీసు విచారణ ఏ విధంగా నడుస్తుందని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ ఈ కేసు. ఓకే, ఇక ఇలాంటి విచారణే విజయపాల్ విషయంలో జరిగింది. ఎవరు విజయపాల్? త్రిపుల్ కేసులో విచారణ అధికారి విజయపాల్. ఆ రోజున త్రిపుల్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విచారణ అధికారిగా విజయపాల్ ఉన్నారు. విజయపాల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అప్పట్లో 2-3 సార్లు. ఎన్నిసార్లు విచారణకి ఆయన్ని తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ ఆయన ఏం చెప్పాడు, నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా. ఇదే కదా చెప్పింది ఆయన. పైగా నా ఏజ్ పెరిగిపోయింది, నా ఏజ్ కోఆపరేట్ చేయట్లేదు, నాకు బీపీ పెరుగుతుంది, ఇదే ఆయన చెప్పింది. 2-3 సార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన విచారణ చేయలేకపోయారు. లాస్ట్కి స్పెషల్ సిఐడికి అప్పచెప్పినప్పుడు సిఐడి అధికారి విచారణని ఎవరికి అప్పచెప్పారు? ప్రకాశం జిల్లా ఎస్పీకి అప్పచెప్పారు. ఆయన పేరు దామోదర్ ఏదో ఉంది. ఆయన రంగంలో దిగి ఆయన విచారించాడు. ఆయన రంగంలో దిగి విచారించినప్పుడు కూడా ఏం చెప్పారు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే చెప్పారు. అంటే త్రిపుల్ఆర్ని సిఐడి ఆఫీస్లో పెట్టి ఆయన ఛాతీ మీద కూర్చొని ఆయన్ని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది. వాళ్ళు ఎవరు అనేది విచారణ అధికారికి ఆయన చెప్పాలి కదా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటే కుదరదు కదా. కానీ ఆ 3 పదాలను రికార్డు చేసుకున్నారు, జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జడ్జి రిమాండ్కి పంపించాడు, జైల్లో ఉన్నాడు. మరి ఈ కేసు పురోగతి ఎలా? రఘురామకృష్ణరాజు మీద హత్యాయత్నం చేశారు, హత్యాయత్నం కేసు నమోదైంది, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. విచారణ అధికారి ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటున్నారు. మరి ఆ కేసు ముందుకు ఎలా పోవాలి? ముందుకు పోయే అవకాశం ఉందా? ఇది రెండోది. ఇక మరో కేసు, ఎవరు? బోరుగడ్డ అనిల్. ఈ బోరుగడ్డ అనిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకుని ఏం చేశారు? రాచమర్యాదలన్నీ చేశారు. ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయిగా. ఆయన మేనల్ని తీసుకురామంటే మేనల్ని తీసుకొచ్చారు, బెడ్షీట్ ఏమంటే బెడ్షీట్ ఇచ్చారు, టేబుల్ క్లీన్ చేసి బెడ్ లాగా మార్చి కొనుక్కోబెట్టారు. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియోలను బయటికి ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మీద, లేకపోతే అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్ మీద, ఆ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ చెప్పిన అంశం ఏంటి? అది కూడా ఆయన కూడా అదే కదా, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా, ఇదే కదా చెప్పింది. ఆయన పోలీసుల సమక్షంలో జర్నలిస్టులకు వార్నింగ్లు ఇచ్చినా చూస్తూ ఉండిపోయారు, వింటూ ఉండిపోయారు. ఇక నందిగమ సురేష్ ఆయన పోలీసులు ఎదుటే జర్నలిస్టులు లేపేస్తా అన్నాడు. ఏం చేశారు? ఏం చేయలే. సేమ్ ఇప్పుడు కడపలో కూడా, కడప డిఎస్పీ విచారణలో కూడా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఏం చెప్తే అది రికార్డు చేసుకుని పంపిస్తున్నారు పోలీసులు. మరి దీన్ని ఇన్వెస్టిగేషన్ అంటారా పోలీసులది? లేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ అనాలా దీన్ని? ఇప్పుడు అసలు రాఘవరెడ్డి చెప్పిన సమాధానం, వర్ర రవీందర్ రెడ్డి నాకు తెలియదు అంటున్నాడు. పోలీసులు అదే రికార్డు చేసుకొని ఇవాళ సెకండ్ డే. మరి ఈ కేసులో ఏం పురోగతి సాధిస్తారు? అసలు పురోగతి సాధించే అవకాశం ఉందా పోలీసులు? ఓకే, సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.